వారు అయ్యగారు ఏమైనా పాటలు పాడతాడేమో అని బహుశా ఎదురు చూస్తున్నారేమో. కనుక దయచేసి వాటికి ఏమి ఇబ్బంది లేకుండా మీ పనిముట్లు మీరు జాగ్రత్త చేసుకోండి నాన్న. చాలా సంతోషం ప్రభు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఈ మహిమ క్రిస్మస్కు నన్ను ప్రేమతో ఆహ్వానించిన నా ప్రియ సహోదరుడు రెవరెండ్ జి విజయరత్నమయ్య గారికి, అలాగే పాస్టమ్మ గారికి నా హృదయపూర్వకమైన వందన మరణాత వారికి తెలియచేస్తూ, వారి కుమార్తెలకు నా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. అలాగునే మరి గుడివాడ దగ్గర ఉన్న తమిరిసి ప్రాంతములో దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నటువంటి సేవకురాలు, మరి తల్లి సమానురాలైనటువంటి ఎస్తేరమ్మ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందన మరణాత తెలియచేస్తూ ఉన్నాను. అలాగునే మరి మొట్టమొదటిగా నేను ఇక్కడ కూర్చున్న మిమ్మల్నే కాదు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గృహముల వారిని కూడా నేను దేవుని పిల్లలారా అప్రిషియేట్ చేయాలి. వారందరూ కూడా దేవుని పనికి, ఈ యొక్క మహిమ క్రిస్మస్కు సహకరించినందుకు పేరు పేరున అపార్ట్మెంట్స్లో ఉన్నవారికి, గృహాల్లో ఉన్నవారికి, ఆయా బిల్డింగ్స్లో ఉన్నవారికి అందరికీ కూడా, ఈ శబ్దము ద్వారా వింటున్న వారందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క క్రిస్మస్ శుభములు దేవాది దేవుడు వారికి, వారి కుటుంబాలకి దయచేయునుగాక. అలాగునే మరి ప్రేమతో ఆహ్వానించగా మీరందరూ కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్కి ఇక్కడికి వచ్చారు. బయట టెంట్లో కూడా చాలామంది ప్రియ సహోదరులు కూర్చున్నారు. వారికి కూడా నా హృదయపూర్వకమైన వందన మరణాత వారికి కూడా నేను చెల్లిస్తూ ఉన్నాను. కనుక ప్రభు ఇచ్చిన మహా గొప్ప కృప కనుక గంట గందరగోళం లేకుండా మీరు వింటే ఒక ఖచ్చితంగా గంటలో నేను ముగించేస్తాను. 9:07 అయ్యింది నా వాచ్. మరి మీ వాచ్ అలాగే అయ్యింది అనుకుంటున్నాను. కనుక షార్ప్ 10 గంటలకల్లా నేను ప్రదీపుని పిల్లర ముగించి ఆమె చెప్తాను. ఎందుకనంటే ప్రదీపుని పిల్లర సిటీలో మరలా తిరిగి ప్రయాణం చేయటానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. గనుక ప్రదీపుని పిల్లలారా చలి కూడా చాలా పులిల్లే వస్తుంది. అందుకే నేను అన్నాను బయట పెడతానంటే వద్దు, నీకున్నటువంటి మందిరంలోనే ఈ పని చేయండి అని. దేవుని పని చేయటానికి ఎప్పుడూ కూడా ఉన్నదాల్లోనే దేవునికి ఖర్చు పెట్టాలి అనుకునే సేవకుల్లో ప్రదీపుని పిల్లలారా మరి రెవరెండ్ విజయరత్నమయ్య గారు మరి ఆయన కలిగిన దానిలోనే 10 మందికి పంచాలి. కనుక దేవుడిచ్చిన దాన్ని దేవుడికి ఖర్చు పెట్టాలి అనుకునేటువంటి ఒక మంచి ఆలోచన దేవుడు ప్రేరణ బిడ్డలో పెట్టినందుకు దేవునికి ఎంతగానో నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడికి ఇచ్చిన దానిని దేవుడు ఎప్పుడూ కూడా బాకీగా ఉంచుకోడు. తిరిగి 7 అంతలైనా 10 అంతలైనా ఇస్తాడు అని నమ్మే సేవకుణ్ణి. అలాంటి వ్యక్తులు ఎవరైనా నాకు తారసపడితే నేను వారితోనే ఎక్కువగా సహవాసం చేస్తాను. ఎందుకంటే నేను కూడా గత 26 సంవత్సరాలుగా దేవుడు నాకు ఇచ్చిన ప్రతి ధనాన్ని కూడా ఇటుకి రాళ్ళగాను, ఐరన్ గాను, సిమెంట్ గాను, కంకర గాను మార్చి ప్రదీపుని పిల్లలారా నేను మందిరాలు కట్టుకుంటూ వస్తూ ఉన్నాను. ఏ రోజున కూడా ఈరోజు ఇది ఉండదేమో అనేటువంటి పరిస్థితి లేకుండా మరి గనుక ప్రభు ఇచ్చిన మహాకృప, మరి ఒంటరిగా ఈ ప్రాంతానికి వచ్చి దేవుడి దర్శనాన్ని బట్టి ప్రత్యక్షతను కలిగి ఎన్నో గాలి తుఫానుల మధ్యలో దేవుడు తన బిడ్డల్ని, తన భార్యను పోషించుకుంటూ దేవుడి మీదే ఆధారపడి, ఆకలిస్తే అమెరికా వైపు కాదు చూడవలసింది సేవకుడు, ఆకలిస్తే ఆకాశం వైపు చూస్తే ఆకాశ ధనధాన్య నిధులను దేవుడే ఇస్తాడని ప్రభు వైపు చూచినటువంటి తన సేవకుడికి ఎప్పుడు కూడా దేవుడు లోటు చేయడని నేను భావిస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచన భాగాన్ని, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చాలమ్మా, వాక్యము కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారి, సృష్టికర్త, నీకే స్తోత్రములు. ధీరుడువై ఉండి దీనత్వముతో మా మధ్యకు వచ్చి
ధరణిపై నువ్వు చేసినటువంటి ధన్యకార్యములు ఎన్నో ఉండగా మహా గొప్ప పండుగగా ఈ యొక్క పండుగను ప్రపంచ దేశాలన్నీ కూడా జరిగించుకొనుచుండగా నీ కృపా మహదైశ్వర్యము మాకు కూడా మీరు అనుగ్రహించి ప్రభువా, వినడానికి వచ్చిన విశ్వాసులైన వారిని, ఈ వర్తమానమును వినుచున్న అందరినీ కూడా నీ ఆత్మతో నీ శక్తితో మీరు నింపండి. ప్రభువా, నీ కార్యమును ప్రసిద్ధిలోనికి మీరు నడిపించుమని అల్పుడను అయోగ్యుడను అలసిన ప్రాణినైన నన్ను కూడా నీ ఆత్మశక్తితో నింపుమని యేసయ్య నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రిస్మస్ అనగానే ఇందాక దైవ సేవకులు సత్యమయ్య గారు చెప్పినట్లుగా అది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, హృదయము నిండుగా దేవుని వాక్యాన్ని నింపుకొని దేవుని వాక్యమును కలిగి ప్రతిదినము జీవిస్తే ప్రతిదినము పండుగే. దేవుని వాక్యము లేకుండా మనము ఏది చేసినా ఆ పండుగ దండుగే. అందుకే దేవుణ్ణి బట్టి నేను మీ అందరికీ చెప్పేది,